ఒక ఊర్లో ఒక రైతుండేవాడు. అతని దగ్గర కొంచెం నేల ఉండేది. అందులో అతను వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అతను వ్యవసాయం చేసిన ప్రతిసారి నష్టపోయాడే తప్ప వ్యవసాయం నుండి ఎటువంటి లాభము అతను సంపాదించిందే లేదు. దానివల్ల అతనికి అతని భార్యకి ఎప్పుడు గొడవలయ్యేవి. ఏవండి, మీరెందుకింత నష్టమొచ్చిందని తెలిసినా వ్యవసాయాన్ని పట్టుకొని ఏడుస్తుంటారు? దీన్ని తీసి పడేసి వేరే పని చూసుకోవచ్చు కదా! అలా అని అడిగి గొడవ చేసేది. ఆమె ఎంత కోపంగా మాట్లాడి గొడవకేసినా అతనామెకి చెప్పే సమాధానం, వ్యవసాయం అనేది ఇతరులకి భోజనం పెట్టే పరిశ్రమమ్మా. మనం బురదలో కాలు పెడితేనే అందరూ అన్నంలో చేయి పెడతారు. అందుకే లాభం, నష్టం ఏదీ చూడకుండా వ్యవసాయం చేస్తున్నాను. కానీ నాకొక నమ్మకముంది. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఈ వ్యవసాయం నాకు చేయందిస్తుందని. అలా అని చెప్పేవాడు. అందుకామె, ఎప్పుడు చూసినా ఇలానే చెప్తుంటారు. కానీ తలకు మించిన అప్పు మాత్రమే మిగిలింది. నాకు మా ఇంట్లో ఇచ్చిన అన్ని నగలు నమ్మి, వ్యవసాయం చేసి, నాకొక బొట్టు నగ లేకుండా అన్నీ అమ్మి తగలబెట్టేశారు. ఏ రోజైతే వ్యవసాయాన్ని వదిలి వేరే పని చేద్దామనుకుంటారో, ఆ రోజే మన జీవితం బాగుపడుతుంది. అలా అని కోపంగా చెప్పేది. దాని తర్వాత ఇంట్లో ఉంటే ఇంకా ఏదైనా చెప్తూనే ఉంటుందని అతను వెంటనే ఇంటి నుంచి బయలుదేరి బయటికెళ్ళిపోయేవాడు. అలా బయటికెళ్ళి ఊరు బయటున్న ఒక చోటుకెళ్ళి కూర్చునేవాడు. తర్వాత మనసు కొంచెం కుదుట పడగానే ఇంటికొచ్చేసేవాడు. అప్పుడు కూడా ఒకరోజు ఇలానే తన భార్య కోపంగా మాట్లాడేసింది. దానివల్ల చింతించిన అతను ఎప్పుడు ఇలాంటి బాధాకరమైన సమయంలో కూర్చునే చోటుకొచ్చి కూర్చున్నాడు. వ్యవసాయం చేయడానికి వెళ్ళి రోజు ఇంట్లో గొడవ పోట్లాటగా ఉంది. ఇలా పోట్లాడి కష్టపడి ఊరంతా అప్పు చేసి ఇంత కష్టపడి నష్టపడి వ్యవసాయం చేసి అసలేమైనా సాధించానా? ఇన్ని రోజులు వైభోగంగా ఇతరులకి భోజనం పెట్టడానికి మనం వ్యవసాయం చేసే తీరాలి అని అనుకున్నాను. ఇక మీదట ఇలానే ఉంటే మన జీవితం ఏమవుతుందో, మన భవిష్యత్ ఏమవుతుందో. ఇలాగంతా చాలా ఆలోచించిన అతను ఒక నిర్ణయానికొచ్చాడు. అదేంటంటే ఒకే ఒక్కసారి మాత్రం వ్యవసాయం చేసి చూడ్డం. అందులో లాభం వస్తే తరచూ వ్యవసాయం చేయడం. లేకుంటే ఇకపైన వ్యవసాయమే చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వచ్చి భార్య దగ్గర చెప్పాడు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. ఈసారి వ్యవసాయం చేస్తాను. వ్యవసాయంలో లాభం వస్తే తరచూ వ్యవసాయం చేస్తాను. లేకపోతే నువ్వు చెప్పినట్లు వ్యవసాయం మానేసి వేరే పని చూసుకుంటాను. అని చెప్పాడు. అతని భార్య అందుకు సరే అని చెప్పింది. తర్వాత ఆమె అడిగింది, సరే, ఈసారి వ్యవసాయం చేయడానికి డబ్బులు కావాలి కదా! దానికి ఏం ప్లాన్ ఏశారు? అందుకతను, వ్యవసాయం చేసే నేలనే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం అనుకుంటున్నా. వ్యవసాయం చేసి లాభం వస్తే ఆ డబ్బులు పెట్టుకొని నేలని తీసేసుకుంటా. ఒకవేళ నష్టం వస్తే నేల అలాగే పోనీలే. అని చెప్పాడు. హా! మీరు నిర్ణయించుకున్నారు. నేను చెప్తే ఇంటారా ఏంటి? ఈసారైనా మీకు బుద్ధొస్తే సరే. అలా అని అతని భార్య చెప్పింది. అతను ఆ ఊర్లో వడ్డీకి డబ్బులిచ్చే ప్రతాప్‌ని చూశాడు. ఏంటి? చెప్పండి. అని చెప్పాడు ప్రతాప్. వడ్డీకి కొంచెం డబ్బులు కావాలి. సంకోచిస్తూ అడిగాడు రైతు. ఏ విషయం కోసం నీకు వడ్డీకి డబ్బులు కావాలి? అడిగాడు ప్రతాప్. వ్యవసాయానికండి. నా నేల పత్రాల్ని తీసుకొచ్చాను. దీన్ని పెట్టుకొని డబ్బులివ్వండి. 2 నెలల్లో తిరిగి వడ్డీ అసలు చెల్లించి నా నేల పత్రాల్ని తీసుకుంటానండి. అని చెప్పాడతను. అతని నేలపత్రాలు తీసుకొని డబ్బులిచ్చాడు ప్రతాప్. 2 నెలల్లో సరిగ్గా వడ్డీ అసలు తీసుకొచ్చిచ్చేయాలి. లేదంటే నేల నాకు సొంతమవుతుంది. ఏంటి? సరేనా? అలా అని అడిగాడు ప్రతాప్. సరేనండి. అని చెప్పేసొచ్చాడతను. ముందుగానే అతనీసారి టమాటాల వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందువల్ల టమాటాల విత్తనాలు కొనుక్కొనొచ్చి తన నేలలో వ్యవసాయ పనులు ప్రారంభించాడు. టమాటాల విత్తనాల్ని పంటకేశాడు. నీళ్లు పెట్టి ఎరువు కూడా ఏశాడు. కానీ వేసిన దాంట్లో ఒక్కటి కూడా మొలకెత్తలేదు. అది చూసి నిరుత్సాహపడ్డాడు. అతనికి మనసు చాలా బాధగా ఉన్నింది. ఇలా జరుగుతుందని అతను ఏమాత్రం ఊహించలేదు. సరే, తన నేల ఇంకంతే. వడ్డీ అసలు తిరిగి చెల్లించలేడు. తన నేలని ఇక పొందలేడని అనుకున్నప్పుడు మనసు చాలా కలత చెందింది. తన జీవితమే ముగిసిపోయినట్లు అనిపించింది ఆయనకి. ఇన్ని రోజులు కష్టపడి ప్రయత్నించాను. ఇకపైన మన చేతుల్లో ఏం లేదు. ఇంక నా జీవితంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప
అలా అని మనసులో అనుకుని కలత చెందాడు. కొన్ని రోజులు తన పొలం దగ్గరికెళ్ళడం కూడా మానేశాడు. పొలంకెళ్ళి చూస్తే మొలకెత్తని టమాటో విత్తనాల్ని చూసినప్పుడు తన కంట్లో కన్నీరు కాదు, రక్తమే వచ్చేది. ఒకరోజు తన పొలం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. యథార్థంగా తన పొలం వైపు చూశాడు. అక్కడ తన పొలంలో ఒకే ఒక్క టమాటో చెట్టు మాత్రం నిలబడి ఉంది. దాంట్లో ఒకే ఒక టమాటా మాత్రం ఉనింది. అది చూసి ఆ టమాటా వైపు వేగంగా వచ్చాడు. ఆ టమాటా మిగతా టమాటాల్లా కాకుండా కొంచెం పెద్దదిగా వ్యత్యాసంగా ఉనింది. దాన్ని కొయ్యడానికి చేతిని దగ్గర తీసుకెళ్లిన అతను ఆలోచించాడు. ఈ ఒకే ఒక టమాటోని తీసుకెళ్ళి ఏం చేయగలను? పులుసు కూడా పెట్టలేను. దానికెందుకు దీన్ని కోయడం? ఈ చెట్లోనే ఉంటే ఒకవేళ ఏదైనా పక్షులైనా తిని ఆకలి తీర్చుకుంటాయి. అని అనుకున్న అతను ఆ టమాటాని కోయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొన్ని రోజుల తర్వాత అటువైపుగా వెళ్ళిన అతను ఆ చెట్టును చూశాడు. అతని కళ్ళతో అతనే నమ్మలేకపోయాడు. ఎందుకంటే అక్కడ టమాటో చెట్లో ఉండే టమాటా చాలా పెద్దగా బ్రహ్మాండంగా మారిపోయింది. ఇంత పెద్ద టమాటా ఈ ప్రపంచంలో ఇదే అయ్యుంటుందేమో. అతని తోటలో చాలా పెద్ద టమాటో ఉందని తెలుసుకున్న ప్రజలు దాన్ని చూడ్డానికి చాలా మంది వచ్చారు. అందరూ కూడా ఆ టమాటాని చూసి ఆశ్చర్యపోయారు. అందులో ఒకరు అతని దగ్గరకొచ్చి ఈ టమాటాని డబ్బులకు అమ్ముతారా? అని అడిగాడు. ఇంత పెద్ద టమాటాగా ఉంది. దీన్ని పెట్టుకొని ఏం చేయాలి? లేదా డబ్బులకిచ్చేయాలా? నాకేం అర్థం కావట్లేదండి. సాధారణమైన టమాటాలైతే కిలో ఇంత అని అమ్మొచ్చు. ఈ టమాటాని ఎలా ఇవ్వడమండి? అని అతని దగ్గర అడిగాడు. మీరిస్తానంటే చెప్పండి. నేనే టమాటాని తీసుకుంటాను. అని చెప్పాడు అతను. ఈ టమాటాని తీసుకొని మీరేం చేస్తారు? అని అడిగాడు. నేను టమాటో సాస్ తయారు చేసే కంపెనీ పెట్టుకొనున్నాను. మాకు టమాటా సాస్ చేయడానికి చాలా టమాటాలు అవసరం. కానీ మీరు ఈ ఒకే ఒక టమాటానిస్తే దాన్ని పెట్టుకొని మేము ఒక టన్ను టమాటా సాస్లు తయారు చేయగలం. మంచిగా ఒక పెద్ద మొత్తం మీకిస్తాను. ఈ టమాటాని మా కంపెనీకిస్తారా? అలా అని అతను అడిగాడు. వెంటనే సరే. అని చెప్పాడు రైతు. వెంటనే ఒక చెక్కులో ఒక పెద్ద మొత్తం రాసి అతని దగ్గరిచ్చాడు ఆ మనిషి. దాన్ని చూసిన ఆ రైతుకి చాలా సంతోషమేసింది. నేరుగా ఇంటికొచ్చిన అతను జరిగిందంతా భార్యకి చెప్పాడు. అది వింటున్నప్పుడు ఆమెకసలు అది నమ్మశక్యమే కాలేదు. ఏం చెప్తున్నారండి? నేనసలు నమ్మలేకపోతున్నాను. అలా అని చెప్పింది ఆమె. నేను కూడా నమ్మలేకపోయాను. ఇక్కడ చూడు. అలా అని చెప్పి చెక్కుని చెప్పాడు. అది చూసిన ఆమెకి సంతోషంగా ఉనింది. ఈసారితో వ్యవసాయాన్ని వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా నేను వ్యవసాయం తరచూ చేయాలనే ఈ అద్భుత టమాటా మన తోటలో పండింది. ఈ రోజు మన చేతికి డబ్బులు సంపాదించి పెట్టింది. అలా అని చెప్పాడతను. అవును, మీరు వ్యవసాయాన్ని వదలాలనుకున్నా వ్యవసాయం మమ్మల్ని వదిలేటట్లేదు. అలా అని చెప్పింది అతని భార్య. అతను చెక్కునిచ్చి డబ్బులు తీసుకొని ఆ డబ్బుతో ప్రతాప్ దగ్గర తీసుకున్న అప్పుని తీర్చాడు. అతని పొలం పత్రాలని తిరిగి పొందాడు. ఆ పొలంలో మళ్ళీ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు.